నమస్తే, వెల్కమ్ టు కియా వ్లాగ్స్. నేను మీ కీర్తన దువ్వూరి అండ్ దిస్ మై హస్బెండ్ సూర్యప్రకాష్ దువ్వూరి. సో మేము ఇప్పుడు చెన్నై నుంచి కాకినాడకు వచ్చాం సంక్రాంతికి. సో ఇవాళ మేము అన్నవరంకి వెళ్తున్నాం. అక్కడ దర్శనం చేసుకుని నైట్ స్టే చేసి పొద్దున వ్రతం చేసుకుని వస్తాం. ఏ వ్రతం? సత్యనారాయణ వ్రతం. సో అదన్నమాట, పద్ధతిగా లేచి ఏం టిఫిన్ చేయకుండా మంచిగా వ్రతం చేసుకుని మళ్ళీ దర్శించుకుని కాకినాడకు వచ్చేస్తాం అనమాట మళ్ళీ. సో అన్నవరం ఆ దర్శనం అంతా ఎలా జరిగింది ఏంటి అని అక్కడికి వెళ్ళి చూద్దాం. సో ఇది మా కాకినాడ, వరల్డ్లోన బెస్ట్ ప్లేస్, నేటివ్ ప్లేస్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇది. సో మేము లగేజ్ తీసుకుని ఇప్పుడు ప్రకాష్ సదన్లో రూమ్ తీసుకున్నాం. అండ్ షీ ఈజ్ మై మామీ. డాడీ ఒకసారి మా వ్యూవర్స్కి హాయ్ చెప్పు. పాతది కాబట్టి ఇలాగే ఉంటాయి. సో పాతది కాబట్టి ఇలాగే ఉంటుంది. కొత్త బిల్డింగ్ కట్టాడు శివసాదన్. యా, కాకపోతే ఇప్పుడు మాకు అక్కడ సిగ్నల్స్ ఉండవు అస్సలు. మినిమం దీనికి ఇప్పుడు నైట్ ఆఫీస్ కూడా ఉంది. సో మెయిన్ నెట్వర్క్ ఇష్యూస్ వల్ల ఇది తీసుకున్నాం. కానీ కాకపోతే బాగుంది రూమ్ యాక్చువల్లీ. మేము మెయిన్ ఈ రూమ్ తీసుకోవడానికి కారణం, ఎస్పెషల్లీ ప్రకాష్ సాధనలో రూమ్ తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ వ్యూ. కంప్లీట్గా మంచి ఫాగ్తో కవర్ అయి ఉంది. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఇలా చూపించు, నామాలను చూపించడానికి అవుతుందా? ఇలా నామాలు చూడండి. వావ్. ఓం శ్రీ సత్యదేవాయ నమః. కరెక్ట్గా మేము ఈ రూము ఇది కూడా తీసుకున్నాం అనమాట. సో ఈ రూమ్ పైనే నామాలు ఉన్నాయి. ఇక్కడ నామాలు ఇక్కడ ఒకటి, ఇంకా అటువైపు ఇంకా ఉంది. ఇది యాక్చువల్గా ఈ నామాలే కింద కింద నుంచి చూస్తే కనిపిస్తూ ఉంటాయి రోడ్డు మీద అందరికీ. ట్రైన్లో వెళ్ళినా కూడా ఇవే కనిపిస్తాయి. హలో. సో అయిపోయింది డే 1 అయిపోయింది, ఇప్పుడు డే 2. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యి వ్రతానికి వెళ్తున్నాం. సో అక్కడ యాక్చువల్లీ ఫోన్స్ నాట్ అలౌడ్, కెమెరాస్ కూడా నాట్ అలౌడ్, ఏమి నాట్ అలౌడ్. సో ఇంకా మేము ఇక్కడే బ్లాగ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట ఇప్పుడు వ్రతంకి. ఏది తీసుకున్నాం? 2000. సో పైన గుడి దగ్గర కాబట్టి అక్కడ అసలు నాట్ అలౌడ్. వ్రతం కంప్లీట్ చేసుకుని దర్శనం చేసుకుని ఇంకా తిరిగి వచ్చి చలో కాకినాడ. ఒకసారి నా అటాక్ చూపించు. చూపిస్తా చూడు. పద్ధతి, చాలా చాలా పద్ధతి. నువ్వు కూడా పద్ధతిగా ఉన్నావు కదా, చాలా. నేను పద్ధతిగా ఉన్నావు. అప్పుడప్పుడు అలా కనిపిస్తుంటాను అన్నమాట. ఇప్పుడు కూడా పద్ధతిగా రెడీ అయితే బాగోదు. ఓకే, బాయ్. మమ్మీ వచ్చింది. సీ ద లేడీస్. సూర్య, వన్ సే హలో. బాగుంది. హలో. అయిపోయింది పూజ. కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా
కాకినాడ. బాయ్. పండగ హడావిడి స్టార్ట్స్. హాయ్ డాడీ. హలో. హలో. హ్యాపీ భోగి. హాయ్ చెప్పు. హాయ్ హ్యాపీ భోగి. హలో హ్యాపీ భోగి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మేము భోగి మంట దగ్గరికి వెళ్తున్నాము పిడకలు వేయడానికి. పిడకలు నువ్వు ఎప్పుడైనా వేసావా? గోడక భోగిలోన దండ ఉంటది, పిడకలు ఎవరు గోడ అక్కడ వేయరా డైరెక్ట్ గాని. నేను ఇప్పుడు వేయలేదు, దండలు వేస్తారు. ఇదే ఫస్ట్ టైం. సో పండక్కి కొత్తలు వచ్చినాడు. పైకి వేసాయి. ఇటు చూడు. వెళ్ళు వెంకట్. ఏ అవసరం లేదు, కింద అంటుకుంటాడు. నాది కింద అంటుకుపోయింది. వెయ్యి. ఆర్టిస్ట్. అక్కడ చెప్పులు పెడతారా ఎవరన్నా? ఆర్టిస్ట్. హ్యాపీ మకర సంక్రాంతి. సో ఇవాళ మేము యాక్చువల్లీ లంచ్ అయిపోయింది, మా ఇన్లాస్ కూడా వచ్చారు మా ఇంటికి. సో అందరం చక్కగా ఎంజాయ్ చేసి దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్న ఫ్రెండ్స్ టైం పెట్టుకున్నాం. సో చాలా రోజులైంది వాళ్ళని కలిసి. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ అనమాట. అందులో ఒక ఫ్రెండ్ మా ఆయన గారికి కూడా మ్యూచువల్ ఫ్రెండ్. సో నవ్వుతున్నామేంటి? హలో, మేము సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వచ్చాం. ఇప్పుడు సెకండ్ షోకి కాకినాడ టికెట్లు దొరకలా. సో పిఠాపురం వచ్చాం. ఎమ్మెల్యే గారి కాల్. సో పిఠాపురం దిగి వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే గోల కింద ఉంది థియేటర్. పిచ్చి క్రేజీ, ఇంకా రేంజ్లో ఉన్నారు. ఓకే బాయ్.